Hello guys, welcome back to my YouTube channel, Chandana Sham. So it's day 3 of our London trip anamata. So మేము లండన్ ట్రిప్ కి 4 days ట్రిప్ లా వెళ్ళాము. అండ్ సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డే 1 డే 2 మేము చూసాము అనే వ్లాగ్స్ని ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఇట్ విల్ బి మోర్ ఇంట్రెస్టింగ్. సో మీరు లండన్లో నాతో పాటు మీరు కూడా చూసిన ఫీల్ వస్తుంది. సో ఇక్కడైతే మేము డే 3 ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేమి చేసాము అనేది ఈ వ్లాగ్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మేము ఊబర్ బోట్స్ అని వెయిట్ చేస్తున్నాము. సో మీకు కనుక ట్రిప్ మొత్తం కొంచెం ఈజీగా కన్వీనియంట్గా అవ్వాలంటే లండన్ పాస్ అని ఒకటి దొరుకుతుంది. సో దట్ అది తీసుకుంటే పర్ పర్సన్ 150 pounds పడుతుంది. అండ్ ఏమంటారు ఆ లండన్ పాస్ తీసుకుంటే మీకు అన్ని అట్రాక్షన్స్కి ఫ్రీ ఎంట్రీ. ఇలా ఫెర్రీలో వెళ్ళొచ్చు. అండ్ ఓపెన్ టాప్ బస్సెస్ డే 2 వ్లాగ్లో మీరు చూస్తే మేడం తుసార్స్కి లండన్ జూక్ అంతా మేము ఓపెన్ టాప్ బస్సెస్ హాప్ ఆన్ ఆఫ్ బస్సెస్లో వెళ్ళాము. సో ఇది బెనిఫిట్ అనమాట లండన్ పాస్ తీసుకుంటే. సో మీరు కనుక ఎవరైనా లండన్ విజిట్ చేయాలి అనుకుంటే అది కూడా అన్ని ప్లేసెస్ కవర్ చేసి అన్ని అట్రాక్షన్స్ చూడాలి 2 daysలో అంటే ఇది పాస్ విల్ బీ వర్త్ ఇట్ అని నేను చెప్తాను. సో ఇదైతే ఫెర్రీ కాదు, ఊబర్ బోట్స్ అని ఉంటుంది. సో ఇలా మేము ఇక్కడ నుంచి గ్రీన్విచ్ అనే ప్లేస్కి వెళ్తున్నాము. గ్రీన్విచ్ అంటే 0 degree లాంగిట్యూడ్ అనమాట. సో సెంటర్ ఆఫ్ ద గ్లోబ్. సో ఆ ప్లేస్కి వెళ్తున్నాము వేర్ ద టైమ్ చేంజెస్ ఫ్రమ్ దిస్ లైన్, ప్రైమ్ మెరిడియన్ అని చెప్తారు కదా. సో అది దాని గురించి ఇంకా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడైతే మేము ఇప్పుడు బోట్లో వెళ్తున్నాం అనమాట. సో మేము వెళ్ళిన ప్లేస్ నుంచి ఇప్పుడు గ్రీన్విచ్ అనే ప్లేస్కి వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ 50 minutes పడుతుంది. కానీ మీకు రఫ్గా ఎగ్జాక్ట్ టైం చెప్పాలి అంటే లండన్ పియర్ స్టేషన్ అని ఉంటుంది. సో అక్కడి నుంచి అయితే కరెక్ట్గా బ్రిడ్జ్ ఉంటుంది కదా, లండన్ బ్రిడ్జ్ నుంచి అయితే కరెక్ట్గా 45 minutesలో మీరు ఏమంటారు గ్రీన్విచ్కి చేరుకోవచ్చు. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా, ఎందుకంటే ఇది రివర్ థేమ్స్. సో అంటే లండన్ బ్రిడ్జ్ పైన నుంచి కింది నుంచి వెళ్ళాలని చాలామందికి ఆశ ఉంటుంది కదా. సో మీరు ఈ పాస్ తీసుకుంటే దీంట్లోనే ఇంక్లూడ్. అండ్ ఇంకొకటి ఇక్కడ నుంచి బిల్డింగ్స్, ఇక్కడ మా డాడీ ఫోన్ చేసి చూపిస్తుంది మా మమ్మీ అన్నీ. సో డైలీ ఇదే పని అనమాట మా మమ్మీకి. అండ్ డాడీ ఫుల్ ఫెర్రీ మొత్తము చిటికేస్తున్నాడు, ఫుల్ ఎంజాయ్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ ఇంకా ఈ ఫెర్రీలో వెళ్ళేటప్పుడు మీరు చాలా చాలా బ్యూటిఫుల్ బిల్డింగ్స్ అన్నీ చూడొచ్చు అనమాట. నేను ఫస్ట్ వ్లాగ్లో చెప్పినట్టు డే 1 వ్లాగ్లో చెప్పినట్టు లండన్కి వచ్చేదే మేబీ బిల్డింగ్స్ చూడడానికి అనుకుంటాను. సో అంత బాగున్నాయి అనమాట ఒక బిల్డింగ్ నుంచి ఇంకొక బిల్డింగ్కి. సో ఇదైతే లండన్ ఐ స్టాప్ తర్వాత నెక్స్ట్ లండన్ బ్రిడ్జ్. సో మీరైతే ఆ వ్యూస్ అని నేను బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశాను. సో మీరైతే అది నీట్గా చూడొచ్చు. సో ఇక్కడ లండన్ ఐకి కూడా మేము ఈరోజే వెళ్ళాము. సో మేము డే 3లో ఏమేమి చేసామనేది చాలా ఇంట్రెస్టింగ్. సో డే 1 డే 2 వ్లాగ్స్ కన్నా డే 3 వ్లాగ్స్ చాలా బాగుంటాయి. సో ప్లీజ్ డోంట్ మిస్ టు వాచ్ డే 3 వ్లాగ్స్. డే 3 వ్లాగ్స్ ఆల్మోస్ట్ 3 episodes వస్తుంది. ఇది ఫస్ట్ ఎపిసోడ్, నెక్స్ట్ సెకండ్, నెక్స్ట్ థర్డ్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు వాచ్ దిస్ బ్యూటిఫుల్ కంటెంట్. నా వ్లాగ్స్ అన్నీ అర్థం లేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ నాని మధ్య ఆఫ్టర్నూన్ టైమ్స్ ఎక్కువ పడుకోవట్లేదు. ప్లస్ నేను మాట్లాడుతున్నప్పుడు ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుంది నాది. సో అందుకే నా వీడియోస్ అనేవి డిలే అవుతున్నాయి. బట్ అది వదిలేస్తే ఇక్కడ ఇంకొక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇది వ్యూ ఫ్రమ్ ద షార్ట్స్. సో వ్యూ ఫ్రమ్ ద షార్ట్స్ అంటే లైక్ ఆల్మోస్ట్ వాళ్ళు 62 floors పిలుచుకెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ 72 floors పిలుచుకెళ్ళి అక్కడి నుంచి వ్యూ చూస్తే ఫుల్ లండన్ కనిపిస్తుంది అనమాట. సో నేను నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ వ్యూ ఫ్రమ్ ద షార్ట్స్కి వెళ్ళిన తర్వాత లండన్ బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది. సో ఆ వీడియో చాలా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశాను. సో యూ క్యాన్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్స్ అనమాట లండన్ బ్రిడ్జ్వి. సో ఇదైతే ఒక పెద్ద బ్రిడ్జ్. ఐ థింక్ ఈ షిప్ వెళ్ళేటప్పుడే ఆ బ్రిడ్జ్ని ఓపెన్ చేస్తారు వాళ్ళు. సో అదైతే మస్ట్ అండ్ వాచ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ మా మమ్మీకి డే 1 రోజు
లండన్ బ్రిడ్జ్ ఎప్పుడు చూపిస్తారు. డే 2 లండన్కి వచ్చిందే దానికోసం లండన్ బ్రిడ్జ్ చూడాలి అని చెప్పి. సో ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ వీడియోలోనో ఐ థింక్ నెక్స్ట్ వీడియోలో ఐ విల్ షో యూ లండన్ బ్రిడ్జ్ లోపల అట్లీస్ట్ ఎలా ఉంటుంది అనేది యూ విల్ గెట్ టు సీ. నేను అంటే లండన్ బ్రిడ్జ్ పైన అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, సో అక్కడ వాక్ చేయడం కానీ దాని లోపల యాక్చువల్గా ఎలా ఉంది అవన్నీ నేను బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశాను. సో ప్లీజ్ డోంట్ మిస్ ద నెక్స్ట్ వ్లాగ్స్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ బ్రిడ్జ్ కింద ఇది లండన్ బ్రిడ్జ్ మెయిన్, అన్ని మూవీస్లో అన్ని దాంట్లో అన్నీ చూపిస్తారు కదా, ఇది మెయిన్. సో లండన్ బ్రిడ్జ్ కింద ఇలా ఉంటుంది, సో పైన లోపల ఎలా ఉంటుంది. మా మమ్మీ వచ్చిందే ఫస్ట్ యూకేకి లండన్ బ్రిడ్జ్ చూడాలి, అన్ని మూవీస్లో చూపిస్తారు, నాకు అదొక ఆశ చూడాలి అని చెప్పి. సో డే 1 రోజు పిలుచుకెళ్ళలేదు, డే 2లో వీఆర్ బిజీ ఇన్ వాచింగ్ సీయింగ్ అదర్ అట్రాక్షన్స్ అనమాట. సో ఫైనల్లీ డే 3 మా మమ్మీకి లండన్ బ్రిడ్జ్ అనేది నేను చూపించేశాను. అండ్ ఎవ్రీ వన్స్ డ్రీమ్ అనమాట, అదొక్కసారన్నా చూడాలి అని చెప్పి. సో ఇలా ఇంత బ్యూటిఫుల్గా ఉంది అనమాట ఇలా. సో మీరు ఆ పాస్ తీసుకుంటే ఇదొకటి. సో ఇప్పుడు మేము ఇక్కడ నుంచి అదే బిల్డింగ్స్ చూస్తే ఎంత బాగున్నాయి. నేను ఫస్ట్ టైం యూకేకి వెళ్ళినప్పుడు నాకు ఎలా చెప్పాలి ఆ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఫస్ట్ టైం నేను యూకేకి వచ్చినప్పుడు 17లో నేను వీడియోస్ ఏం క్యాప్చర్ చేసుకోలేదు, జస్ట్ ఫొటోస్ మాత్రమే తీసుకున్నాను. సో ఇప్పుడు ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ అ మెమొరబుల్, అందుకే నేను వీడియో స్టార్ట్ చేసిన రీజన్ కూడా అదే. అన్నీ బ్యూటిఫుల్గా ఫ్యూచర్లో మేము ఇక్కడికి వెళ్ళినాము అని అంటే లైక్ చూసుకోవడానికి లేదా గుర్తుండడానికి ఇలా వీడియోస్ తీసుకుంటే ఇట్ విల్ బీ మెమొరబుల్ ఫర్ లైఫ్ లాంగ్ అని చెప్పి నేను వీడియోస్ అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే ఫైనల్లీ మేమైతే ఆ ప్లేస్కి రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ½ an hour వాక్ చేయాలంట. లక్కీలీ నాని ఉన్నారని చెప్పి వాళ్ళు ఇలా ఏమంటారు, ఇలా కార్ సర్వీస్ దాన్ని ఏమంటారు ఎగ్జాక్ట్గా తెలియదు, అక్కడ నుంచి అంటే దేవత లాగా ఒక లేడీ వచ్చి తీసుకెళ్ళింది అనమాట, ఆ ప్లేస్ వరకు తీసుకెళ్ళినారు. సో థ్యాంక్ యూ, అక్కడున్న టీమ్ చాలా హెల్ప్ చేశారు. సో ఇది ద మెరిడియన్ లైన్, మీరు సోషల్లో ఐ థింక్ 5th క్లాస్లోనో 6th క్లాస్లోనో ఇది వస్తుంది అనమాట, ప్రైమ్ మెరిడియన్ లైన్. ఇది సెంటర్ ఆఫ్ ద గ్లోబ్. సో ఇక్కడ నుంచే మనకు టైం చేంజ్ అవుతుంది. సో ఎవ్రీ సెకండ్ టైం ఇక్కడ నుంచే మనకు చేంజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ అన్ని కంట్రీస్వి టైం చేంజ్ అవడము, ఏ లాంగిట్యూడ్లో ఉంది ఏ లాటిట్యూడ్లో ఉందని ఇక్కడ నీట్గా రాసి ఉంటుంది అనమాట. అండ్ మనం చూడడానికి ఆల్మోస్ట్ 28 years అయిపోయింది చూడడానికి. నాని 2 yearsలోనే ఆ లైన్ పైన వాక్ చేయడం కానీ, సో ఇలాంటి బ్యూటిఫుల్ అట్రాక్షన్స్ అనేది తనకి చూడడానికి అవుతుందంటే నిజంగా నాని ఈజ్ బ్లెస్డ్. సో ఇలా అంటే చాలామంది వచ్చారనమాట, అంతా క్లియర్గా అంటే చూసాము, బట్ స్టిల్ మీకు చూపించడానికి క్లియర్గా క్యాప్చర్ చేయడానికి అక్కడ అందరూ చాలామంది ఉన్నారు. అండ్ ఇది ఇంకా లోపల సో టైమింగ్ అంటే మెరిడియన్ లైన్ గురించి మొత్తం నీట్గా ఉంటుందన్నమాట అక్కడ. సో అంటే దే ఎక్స్ప్లెయిన్ ఒక్కొక్క దాంట్లో. ఇక్కడ కాలేజ్ కూడా ఉంది, గ్రీన్విచ్ కాలేజ్ అని చెప్పి. సో ఇదే సెంటర్ ఆఫ్ ది గ్లోబ్. ఈ లైన్ పైన మనం ఇప్పుడు వాక్ చేసింది, ఇందాక నాని వాక్ చేసింది, మనం చూసింది ఈ లైన్. సో ఇది సెంటర్ ఆఫ్ ద గ్లోబ్. ఇక్కడ ఇండియా కూడా కనిపిస్తుంది. సో చూడండి, సో నానిని ఇండియాని టచ్ అయ్యి చూపిద్దాము అంటే వాడు అసలు హీఈస్ నాట్ ఇన్ ఎ గుడ్ మూడ్. అండ్ ఇంకా మనము ఇక్కడ ఇండియాని చూసిన వెంటనే ఫుల్ ఎగ్జైట్ అయిపోతాం కదా, సో అలా. సో ఇంకా ఫైనల్లీ ఈ లైన్కి మా మమ్మీకి పిలుచుకెళ్ళాలని ఇదొకటి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ సన్ని టెలిస్కోప్ ఏదాంతోనో చూడొచ్చు. సో నేనైతే ఆల్మోస్ట్ ఒక 1 hour నిలబడి సన్ని చూద్దామని అక్కడ నిలబడి చూస్తూ ఉన్నాను అనమాట. సో చిన్నగా చాలా రెడ్గా కనిపించింది. సో అదొకటి, అండ్ అదొక విష్ ఫుల్ఫిల్ అయింది. ఇంకా దాని తర్వాత మేము ఓకే ఆ వ్యూ అదింతనే, ఇది ఒక గ్రీన్విచ్ అంటే ఇలా ఒక లైన్, ఆ లైన్ కాదు ఆ ప్రైమ్ మెరిడియన్ లైన్ ఇదే అనమాట మొత్తం అక్కడే. సో ప్రైమ్ మెరిడియన్ లైన్ అండ్ లోపల దాని గురించి నీట్గా క్లియర్గా ఒక మ్యూజియం ఉంది, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇది ఒక
సైట్ సీయింగ్ లండన్లో మస్ట్ విజిట్. అండ్ అక్కడే ఒక క్వీన్స్ ప్యాలెస్ అని ఉంది. సో మేమైతే ఇంకా అక్కడికే టైర్డ్ అయిపోయినాం. ఇంకా మేము కవర్ చేయాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయని చెప్పి రిటర్న్ వచ్చేసాము. ప్యాలెస్కి అయితే వెళ్ళలేదు. ఇంకా నెక్స్ట్ ఇక్కడికి వచ్చి ఫుడ్ తిని మళ్ళీ అదే ఊబర్ బోట్స్లో మనం మళ్ళీ రిటర్న్కి లండన్ బ్రిడ్జ్ వరకు వెళ్తాం అనమాట. సో మళ్ళీ అగైన్ ద సేమ్ టైమింగ్స్ 45 minutes ఇలా వెయిట్ చేస్తే వస్తుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ ఒక షిప్ ఉంటుంది అనమాట, ఇక్కడ కనిపిస్తుంది కదా టైటాన్ అని. సో యాక్చువల్లీ అది ఎలా ఫామ్ అయింది అవన్నీ నీట్గా చూపించారు. సో మేము అక్కడికి ఆ షిప్ లోపలికి కూడా వెళ్ళలేదు బికాజ్ నో టైం అని చెప్పి. సో ఇంకా ఇక్కడ సో మనం తీసుకున్న పాస్లో ఊబర్ బోట్స్ ఒక్కటే ఇంక్లూడ్ అవుతుంది. సో వేరే బోట్స్ కూడా వచ్చిపోతుంటాయి కానీ వీ కాంట్ గో ఇన్ దట్ బోట్స్. సో మనం తీసుకున్న పాస్లో ఊబర్ బోట్స్లో మాత్రమే మనం వెళ్ళగలుగుతాము. సో ఇది ఒక రకంగా మెట్రో లాగానే. సో నో ట్రాఫిక్, తొందరగా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలంటే టైం కన్జ్యూమింగ్ చాలా తక్కువ. సో మనము ఫాస్ట్గా వెళ్ళొచ్చు. ఇంకా మేము వెళ్ళినప్పుడు అయితే సమ్మర్ ఫుల్ ఎండ, ఎంత ఎండ ఉందంటే వితౌట్ ఫ్యాన్ వీ కాంట్ బీ అని. సో నానికి నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇండియాలో ఉన్నప్పటి నుంచి ఇలా ఫ్యాన్ క్యారీ చేయడం అలవాటు అయిపోయింది అనమాట. సో నాని ఎక్కడికి వెళ్ళినా ఆ ఫ్యాన్. అండ్ నానికి నేను ఆ కాస్ట్యూమ్ తీసుకుందే లండన్ బ్రిడ్జ్కి, ఆ కలర్కి ఆ కాస్ట్యూమ్కి మ్యాచ్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాను. కానీ ఆ వేడికి తను తట్టుకోలేకపోయినాడు. సో మళ్ళీ వెంటనే కాస్ట్యూమ్ చేంజ్ చేసేసి మేమైతే నెక్స్ట్ ఇక్కడ లండన్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, సో అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మనది కోహినూర్ డైమండ్ ఉంటుంది కదా. సో అక్కడ టవర్ బ్రిడ్జ్, ఐ థింక్ టవర్ బ్రిడ్జ్ అనే ప్లేస్లో ఉంటుంది. సో అక్కడికైతే మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాము. సో ఇది డే 3 ఫస్ట్ వ్లాగ్. సో ఇంకా చాలా వ్లాగ్స్ వస్తున్నాయి. సో నెక్స్ట్ వ్లాగ్లో ఏం చూసాము, కోహినూర్ డైమండ్, లండన్ బ్రిడ్జ్ లోపల ఎలా ఉంటుంది, ఆ లండన్ బ్రిడ్జ్ ఓపెన్ అయితే ఎలా ఉంటుంది, సో వ్యూ ఫ్రమ్ ద షార్ట్స్, ఇవన్నీ వ్లాగ్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో చూసారు. సో స్టే ట్యూన్ టిల్ మై నెక్స్ట్ వ్లాగ్స్. సో మీకు కనుక ఈ వ్లాగ్స్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చందన శ్యామ్. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్. Until then, see you in my next vlogs. Bye bye guys.